ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. శోభయాత్రలో దొంగల దాడి. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అప్లోడ్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. గోషామల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున అనుమతి లేకుండా భక్తులతో శోభయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు. ర్యాలీ వస్తున్న సమయంలో కలుగుడ వద్ద ర్యాలీని నిలిపి బాణసంచ కాల్చారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక ర్యాలీని నిలిపివేసి భారీ సభను ఉద్దేశించి రాజాసింగ్ ప్రసంగించారని, దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. రాజాసింగ్ పై సెక్షన్ 341, 188, 280, 171 సి రెడ్ విత్ 34 PC సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజాసింగ్ తో పాటు జోగేందర్ సింగ్ బిట్టులపై కేసు నమోదు చేశారు పోలీసులు. శోభయాత్రలో దొంగలు చేతివాట. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ నిర్వహించిన శోభయాత్రలో భక్తుల ముసుగులో వచ్చిన దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు. దీంతో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. 18 సెల్ ఫోన్లు, 9 మంది బంగారం పోయిందని బాధితులు ఫిర్యాదు చేశారు. శోభయాత్రలో చొరబడే భక్తులు కలిసి గొలుసులు, సెల్ ఫోన్లు కొట్టేశారు. అంతేకాకుండా సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ పోలీసు మెడలో ఉన్న చైన్ కొట్టేసేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇక పోలీసు దర్యాప్తు చేస్తూ CCTV కెమెరాల ఫుటేజీ ఆధారంగా దొంగలు పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. చోరీకి పాల్పడిన మంగూరు బస్తీ యువకులు అనుమానిస్తున్నారని 18 నుంచి 28 ఏళ్ల లోపు మధ్య వయసున్న చైన్ స్నాచర్ ఈ చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు.